SCTL ప్రమోటర్ కందుల నాగేశ్వరరావు గారు, అలాగే జీ స్కేల్ ప్రమోటర్ బ్రహ్మారెడ్డి గారు, కంపెనీ SCTL CFO పాతూరు ఆంజనేయులు గారు, ముగ్గురు కూడా మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏం జరుగుతోంది? SCTL కొత్త రంగంలోకి ప్రవేశించింది, డేటా సెంటర్ రంగంలోకి. సో ఏమిటి అసలు ఈ 4A ప్రత్యేకత ఏంటి? డేటా సెంటర్స్ రంగంలో ఏ ప్లాన్స్తో SCTL ముందుకు వెళ్ళబోతోంది? ఈ అంశాలన్నీ మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇప్పుడు మనం ఒక డబుల్ ఇంజిన్ గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. గత గురువారం స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఒక సరికొత్త రంగంలో ప్రవేశిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. మన విశాఖపట్నం దగ్గర నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల వరకు ప్రతి దేశం, ప్రతి నగరం కూడా మా దగ్గరికి డేటా సెంటర్స్ రావాలి అనే ఒక తహతహతో తాపత్రయంతో కనిపిస్తున్నాయి. ఈ రంగంలోకి ఇప్పుడు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ SCTL ప్రవేశపెట్టింది, అడుగుపెట్టింది. సో ఈ అడుగు మోపడమే ఒక చక్కటి ఎక్విజిషన్. డేటా సెంటర్ల ఏర్పాటులో 2.5 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి 486 మెగావాట్ల టైర్ 4 కెపాసిటీని ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పినటువంటి అనుభవశాలి కాసు బ్రహ్మారెడ్డి వారి కంపెనీలో 51% ఈక్విటీ కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఈ ప్రకటన ద్వారా SCTL తన డేటా సెంటర్ రంగంలోకి ఆరంగేటం చేసింది. GS స్కేల్ ఎనర్జీ ఈ కంపెనీ పేరు. దీన్ని ప్రమోట్ చేసింది ఎవరు అంటే ఇప్పుడే అన్నట్లుగా కంట్రోల్ S. మనం ఎప్పుడూ అసలు ఇంకా డేటా సెంటర్లు అనే పేరు ఆవిర్భవించక ముందే ఒక డేటా బ్యాకప్ సెంటర్గా ప్రయాణాన్ని ప్రారంభించిన కంట్రోల్ S అనే సంస్థని ఉన్నత స్థాయికి చేర్చిన వ్యక్తి. 40 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్ స్పేస్ని కన్స్ట్రక్ట్ చేయించినటువంటి ఒక దిగ్గజం. ఇప్పటికీ ఇంకా 60 లక్షల చదరపు అడుగుల్లో 1 గిగావాట్ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నటువంటి డేటా సెంటర్ ఏమనొచ్చు, ఆయన్ని పితామహుడు అనొచ్చో, బాహుబలి అనొచ్చో, మరి కాసు బ్రహ్మారెడ్డి. ఓ విధంగా చెప్పాలంటే ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీని ఒక మేలిమి మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఆయన. సో డేటా సెంటర్స్ ఏర్పాటుకు అవసరమైనటువంటి పవర్ సిస్టమ్స్ కావచ్చు, కూలింగ్ సిస్టమ్స్ కావచ్చు, మాడ్యులర్ స్కిట్స్, టర్న్కీ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ చేయడానికి ఇప్పుడు SCTL జీ స్కేల్ జాయింట్ వెంచర్, అంటే ఒక సబ్సిడరీనే అవుతోంది. జాయింట్ వెంచర్ అంటాం కంటే కూడా SCTLకి ఇప్పుడు జీ స్కేల్ ఎనర్జీ ఒక సబ్సిడరీ అవుతోంది. ఎందుకంటే 51% ఈజ్ హెల్డ్ బై SCTL నౌ. సో ఈ టీం ఇప్పుడు కృషి చేయబోతోంది ఇండియన్ డేటా సెంటర్ స్టోరీని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు, పూర్తిగా ఇండిజైనైజ్ చేసేందుకు, అంటే స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ ప్రక్రియను చేసేందుకు ఈ 2 సంస్థలు చేతులు కలిపాయి. అయితే అసలు ఎందుకు SCTL ఇప్పటిదాకా ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ ఈ రంగంలో ఉన్న SCTL డేటా సెంటర్స్లోకి ఎందుకు అడుగు పెడుతోంది? దీనివల్ల కంపెనీ ఫైనాన్షియల్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇన్వెస్టర్లకు అసలు జరిగే మేలేంటి? ఈ అంశాలన్నీ మాట్లాడదాం కంపెనీ ప్రమోటర్స్తో. ఇందాకే చెప్పినట్లుగా నాగేశ్వరరావు ఉన్నారు, కంపెనీ MD అండ్ CEO. బ్రహ్మారెడ్డి గారు, డేటా సెంటర్ బాహుబలి. అలాగే ఆంజనేయులు గారు, అలాగే మరొక దిగ్గజం కూడా మనతో జాయిన్ అయ్యారు. SCTL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ యాసుయుకి ఇకిడా, జపాన్ నుంచి జాయిన్ అయ్యారు ఆయన జూమ్లో. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విల్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, ఏమిటి అసలు డేటా సెంటర్స్? ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ పొద్దున కూడా నేను ఓపెనింగ్లో ఈ శాంసంగ్ అండ్ SK హైనిక్స్ కంపెనీలు $1.3 ట్రిలియన్ క్యాపెక్స్ చేయబోతున్నాయి నెక్స్ట్ 10 yearsలో. అసలు ఎప్పుడన్నా $1 ట్రిలియన్ అన్న మాటే మనం ఎప్పుడు వినలేదు. అటువంటిది ఇప్పుడు కంపెనీల మార్కెట్ క్యాపే $1 ట్రిలియన్ అయిపోతుంది. సో ఏంటి మీ ఐడియాస్ ఏంటి? మీరు ఎందుకు డేటా సెంటర్స్ రంగంలో ప్రవేశించారు? మీకు అసలు సినర్జీస్ ఉన్నాయా ఇప్పుడు చేస్తున్న బిజినెస్కి, రాబోయే డేటా సెంటర్ బిజినెస్కి? అదే SCTL ఫస్ట్ 2013లో వీ స్టార్టెడ్ విత్ ప్రొడక్ట్ కంపెనీ అండ్ బికమ్ ఏ స్లోలీ ప్రొడక్ట్ బాస్కెట్ వీ యాడెడ్. టుడే వీఆర్ ఆల్మోస్ట్ గ్లాస్ లైన్ రియాక్టర్స్ చేసేవాళ్ళు కదా ఫస్ట్ గ్లాస్ లైన్ రియాక్టర్స్తో మొదలైన తర్వాత ఈరోజు టుడే వీఆర్ వెరీ 178 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అందులో ఈ కూలింగ్ సిస్టమ్స్, అలాగే క్లీన్ రూమ్ సిస్టమ్స్, అలానే ఎలక్ట్రికల్, ఆటోమేషను, చాలా సిమిలారిటీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను ఒకరు బ్రహ్మారెడ్డి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఆయనకుండా ఉన్న నాలెడ్జీ కానీ అవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేసి, ఏమిటంటే ఇప్పుడు సప్లయర్స్ లేరు వెళ్ళకుండా, కానీ మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చాలా హై స్కిల్స్ ఉన్నాయి. మా దగ్గర
ఆల్మోస్ట్ వీ హ్యావ్ 12 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ హైదరాబాద్ అండ్ 1 ఈజ్ చెన్నై. ఓకే, చెన్నైలో కూడా ఉంది ప్లాంట్. చెన్నైలో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మెంటర్స్. దట్ ఈస్ ఆల్సో డాటా సెంటర్ హౌ క్విక్ కూలింగ్ రిక్వైర్డ్, దట్ ఈస్ సేమ్ ఫర్మెంటర్స్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే, అట్లా ఆ పొజిషన్లో చాలా ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ కేపబిలిటీస్ మేము ఎస్సిటీలో ఏం చేసిద్దంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొని అక్కడి నుంచి ఎండ్ కాన్సెప్ట్ టు కంప్లీషన్ టెక్నాలజీ వాడుతున్నాము. అలానే ఈ బ్రహ్మారెడ్డి గారి దగ్గర కూడా ఈ డేటా సెంటర్కి కావాల్సిన ప్రొడక్ట్లు చేయాలి, సప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, కాన్సెప్ట్ టు కంప్లీషన్ అనే ప్లాట్ఫామ్ చూసిన తర్వాత మాకు మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఉండే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రొటోటైపు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రెడీ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి కావాల్సింది ఓన్లీ ఫైనాన్స్ ప్లస్ మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్. ఎందుకంటే మేము కూడా మా ఫెసిలిటీస్ని చాలా వరకు మెకనైజేషన్ స్టార్ట్ చేసాం. రోబోసు, కోబోసు చాలా వాడుతున్నాం. ఉన్న ఫెసిలిటీస్నే అప్గ్రేడ్ చేసి డబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఒక సింగిల్ ఫ్లూయిడ్ హీటింగ్ సిస్టమ్ మేము చేయాలంటే ఈరోజు ఆల్మోస్ట్ 8 వీక్స్ 10 వీక్స్ డెలివరీ తీసుకుంటున్నాం. అట్లాంటిది ఒక కూలింగ్ స్కిడ్ రోజుకి 100 స్కిడ్స్ డిస్పాచ్ చేయాలని బ్రహ్మారెడ్డి గారు చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ 100 స్కిడ్స్ వెళ్ళాలి అంటే గిగా స్కేల్, ఫ్యాక్టరీ పేరే గిగా స్కేల్ పెట్టారు. జీ స్కేల్ అంటే గిగా స్కేల్ సరిపోయే కెపాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అలాంటిది అంత ఆటోమేషన్, చాలా మ్యాన్ పవర్ 20% మ్యాన్ పవర్తో హై ప్రొడక్షన్ కెపాసిటీ, రోబోటిక్ ప్రాసెస్. ఎస్, రోబోటిక్స్ ప్రాసెస్ అంతా క్రియేట్ చేస్తారన్నప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు వెరీ అట్రాక్టివ్. అట్లానే ప్లస్ ఇంటిగ్రేటెడ్ వన్ కంపెనీ అండర్ 2 వర్టికల్స్, 2 కూడా కంప్లీట్ సొల్యూషన్ వర్టికల్స్. ఓకే, ఏ ప్రొడక్ట్ చేస్తాయి, సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. స్టాండర్డ్ బిజినెస్, ఎగ్జిస్టింగ్ బిజినెస్, ఫార్మా, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, దట్ ఈస్ ఐ ఎక్స్ప్లెయిన్. నేను చాలాసార్లు చెప్పాను మా బిజినెస్ ఈ సంవత్సరం 40-50% గ్రో అవబోతుంది. ఎగ్జిస్టింగ్ బిజినెస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. బిజినెస్లో 50% గ్రోత్ మీరు సాధించబోతున్నారు. లాస్ట్ ఇయర్ 800 crores చేశారు. అవును, ఈ ఇయర్ కనీసం 1200 crores ఎగ్జిస్టింగ్ బిజినెస్ వస్తుంది. అండ్ డేటా సెంటర్ బిజినెస్ నుంచి ఏ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్రహ్మారెడ్డి గారు, జీ స్కేల్ అంటే గిగా స్కేల్ అన్నారు. తెలుసు నాకు, కంట్రోలెస్ మీ ప్రయాణం ప్రారంభం నుంచి కూడా తెలుసు నాకు. మీ శ్రీధర్ రెడ్డి గారు, మీరందరూ కలిసి కంట్రోలెస్ని ఎటువంటి ఉన్నత శిఖరాలకు చేర్చారో తెలుసు నాకు. ఆ స్టోరీని మొదటి నుంచి ఫాలో అయిన వాడిని. సో ఇప్పుడు కంట్రోలెస్ నుంచి మీరు సొంతంగా ఒక వెంచర్ చేస్తూ ఎస్సిటిఎల్తో చేతులు కలిపారు. ఏం చేయబోతున్నారు? ఇండియన్ డేటా సెంటర్ బిజినెస్ని ఏ విధంగా మనం చూడొచ్చు సే ఫర్ ది నెక్స్ట్ 5 years? నమస్తే అండి. సో టు స్టార్ట్ విత్ నేను కాదండి బాహుబలి, శ్రీధర్ రెడ్డి గారు. ఓకే, బట్ బాహుబలికి సేనాపతి మీరు. Obviously, of course, I was with him from the inception till making India's almost 20-25% of total country capacity. Today Control-S is owning. Part of that journey I was. Indian data center business lo 25% market share ni Control-S. Whatever, including the whatever capacity under the construction, which is about to deliver in next, I think 1 gigawatt rabotundi. Yeah, 1 gigawatt rabotundi. Chuste that's the capacity the Control-S is going to own. So part of that journey we brought a lot of value propositions. Ante country ki first tier 4 data center స్టాండర్డ్ డేటా సెంటర్ తీసుకొచ్చాము. తర్వాత ఏషియాస్ లార్జెస్ట్ tier 4 డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అరౌండ్ ఒక 165 ఇన్నోవేషన్స్ చేసాం డేటా సెంటర్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ డేటా సెంటర్ స్టార్ట్ అయినప్పుడు చాలా న్యూ బిజినెస్ ఇండియాకి. సో టోటల్ ఎకో సిస్టమ్ అంటే మన యాన్సిలరీ సిస్టమ్స్ కానివ్వండి, ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డేటా సెంటర్కి కంప్లీట్గా కంపాటబుల్గా ఉండేవి కాదు. అన్నీ కూడా ఇండస్ట్రీస్కి, ఐటీ కంపెనీస్కి వాటికి కంపాటబిలిటీ ఉండేవి. సో మేము చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చేది. అంటే డేటా సెంటర్ స్టాండర్డ్ తీసుకుని చాలా క్లోజ్గా వర్క్ చేసాం. ఆల్ ప్రొడక్ట్ ఓనర్స్, ఓఈఎంస్, తర్వాత కన్సల్టెంట్స్, నాట్ అదే కాదు ఆల్ స్టాట్యుటరీ అప్రూవల్స్ కూడా చూస్తే అంటే డేటా సెంటర్ డిఫరెంట్ స్టాట్యుటరీ అప్రూవల్స్ కావాలి. ఈ టోటల్ ఇప్పటికీ ఇంకా ఇవాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఇట్ ఈస్ ఏబుల్ టు నావిగేట్ అనమాట. అంటే చాలా ప్రాబ్లమ్స్, సెట్ బ్యాక్స్ దగ్గర నుంచి ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ గురించి అన్ని చాలా లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి, డేటా ప్రైవసీ గురించిన లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా ఈ జర్నీలో చాలా చేయడం జరిగింది. టుడే కంట్రీ మంచి మెచ్యూర్డ్ మార్కెట్ అయింది ఏది డేటా సెంటర్కి. దాంతో ఏమైందంటే అండి, ఇప్పుడు మనం టోటల్ డేటా సెంటర్ మార్కెట్ ఇండియాలో చూస్తే లాస్ట్ 20-30 yearsలో యాజ్ ఎ కంట్రీ వీ బిల్ట్ అరౌండ్ 1.6 gigawatt ఆపరేషనల్ కెపాసిటీ అండి యాజ్ ఆన్ టుడే. అండ్ ద వే ది AI workloads are coming into the market, so the data center capacity expected to grow at least
10 గిగావాట్ 1.6 గిగావాట్ నుంచి 30 years నుంచి 1.6 గిగావాట్ ఉంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsలో 10+ గిగావాట్ మనం కెపాసిటీని కంట్రీలో కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. టుడే అంటే ఎంత క్యాపెక్స్ జరగబోతోంది? ఇది జనరల్ యావరేజ్ చూస్తే అండి పర్ గిగావాట్కి వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 crores నుంచి 60,000 crores వరకు కూడా ఖర్చు అవుతుంది ఒక్క గిగావాట్కి వచ్చేసి. అంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసిన 1.6 గిగావాటే, ఇక్కడ నుంచి మనం 10 గిగావాట్ వరకు స్కేల్ అవ్వాలి. ఈ 60,000 సే 1 గిగావాట్ ప్రాజెక్ట్లో ఈ 60,000 crores-లో మీలాంటి కంపెనీ, మీలాంటి డేటా సెంటర్ ఇంజనీరింగ్ కంపెనీకి ఎంత ఆపర్చునిటీ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అడుగుతున్నాను నేను. ఆపర్చునిటీ ఆల్మోస్ట్ 55 to 60% ఉంటుందండి. డేటా ఒక 1 గిగావాట్ కాంట్రాక్ట్ కనుక మీకు వస్తే 30,000 కోట్ల రూపాయల ఆర్డర్ మీకు వచ్చినట్టే ఈ ప్రొడక్ట్ కంపెనీస్కి. డేటా సెంటర్లో రెండు అంటే ఈ 30,000 కోట్లు కంప్లీట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఎండ్ టు ఎండ్. జీ స్కేల్ అంటేనే గిగావాట్ స్కేల్. గిగావాట్ స్కేల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ థాట్ గాన్ ఇంటూ ఇట్. ఇప్పుడు వరకు ఇండియా మీరు చాలా పెద్ద ఫోరే ఇది నాగేశ్వరరావు. మరి నిజంగా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు చెప్పిన అంకెని మనం యాజ్ ఇట్ ఈస్గా అలాగే యథాతథంగా తీసుకుంటే మీరు నెక్స్ట్ 5 yearsలో 30,000 కోట్ల టర్న్ ఓవర్ సాధించగలుగుతారు. అలా కాదులే కానీ ఇట్లా యాక్చువల్లీ మా ఎయిమ్ ఈ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంటిగ్రేషన్ చేసి సప్లై చేసి కంప్లీట్ టర్న్కీ చేయబోతుంది డేటా సెంటర్స్. అది మా కాన్సెప్ట్ ఫస్ట్. ఓకే, ఫిగర్ ఇందులో మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రాఫిట్ మార్జిన్ ఈ మార్జిన్స్ వచ్చేసరికి అండి ఎబిటాస్ గోస్ ఎనీవేర్ అరౌండ్ 25% to 28% అలా ఉంటుంది. 25-28% ఎబిటా. సో బాటమ్ లైన్కి వచ్చేసరికి ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంత టర్న్ ఓవర్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అలాట్. మీరు వర్కింగ్ క్యాపిటల్ అనండి ఆర్ క్యాపెక్స్ అనండి, ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫర్ ఇది. యాక్చువల్గా ఇది చాలా షార్ట్ టైం ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా 7 months 8 monthsలో ఫినిష్ అయిపోతాయి ఆర్డర్ వచ్చిన తర్వాత. ఒక 1 గిగావాట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని నెలల సమయం పడుతుంది? జనరల్లీ ఇట్ ఆపరేట్స్ సింగిల్ లొకేషన్ ఒక క్యాంపస్ తీసుకొని 1 gigawatt డెలివర్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 36 months 40 months పడుతుందండి. 3 years పడుతుంది ఏది 1 gigawatt స్కేల్ డెలివర్ చేయాలంటే. ఇవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో వెళ్తాయి. సపోజ్ మేము ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ చేసి గూగుల్ చేస్తుంది వైజాగ్లో ఒక 1 gigawatt ప్రాజెక్ట్ని. 1 gigawatt ఆర్ 1 gigawatt 3 locations 3 locations లో 1 gigawatt ప్రాజెక్ట్ని. దాని మీద దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $15 billion. $15 billion ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. సో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 3 years. కరెక్ట్. ఓకే, దానికి అవసరమైనటువంటి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్లీట్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు. టోటల్గా డేటా సెంటర్లోకి వచ్చేస్తే 3 components ఉంటాయండి జనరల్గా. ల్యాండ్, బిల్డింగ్ అంటే సివిల్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దాని లోపలికి చాలా ఇంటర్నల్ ఫిట్అవుట్స్ అనేవి చెప్పేసి వెళ్తాయి. అలాంగ్ విత్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, యూపీఎస్, తర్వాత ఎలక్ట్రికల్ స్విచ్ గేర్ ప్యానల్స్, సిడియూస్, ఫ్యాన్ వాల్ యూనిట్స్, పాక్ యూనిట్స్, కూలింగ్ యూనిట్స్, ఇవన్నీ కలిపేసేసి జనరల్గా డేటా సెంటర్స్ వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అంటారు ఒకటి. సెకండ్ వచ్చి దీనిలో హెవీ ఎంఈపీ లోడెడ్ బిజినెస్ అనమాట. ఎంఈపీ లోడెడ్ అంటే లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువ పోతాయి. టోటల్ డేటా సెంటర్ బిజినెస్ చూసామనుకున్నప్పుడు 1 gigawatt కెపాసిటీ మనం ఒక 50,000 కోట్లు అనుకుంటే దానిలో జస్ట్ ఒక 2 to 3% ఇస్ ద ల్యాండ్ కాస్ట్, ఒక 15% to 20% ఇస్ ది సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్. రెస్ట్ ఆఫ్ టోటల్ మనీ గోస్ ఇన్ టు ది ఎంఈపీ, ఎలక్ట్రికల్, సర్వర్స్, స్టోరేజ్ సిస్టమ్స్ అవి కాకుండా those are all comes under ICT, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవి మొత్తం కూడా కాకుండానే వాట్ ఎవర్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో దీనిలో హెవీ మనీ ఎక్కడ పోతుందంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ గోస్ ఉంటుంది ప్రొడక్ట్స్. ఓకే, దట్స్ వేర్ ద టోటల్ కాస్ట్ గోస్. ఓకే, బ్రహ్మారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇందులో 190 కోట్ల రూపాయలు SCTL ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. 65 crores స్టాక్స్ ఫేర్ అంటే బ్రహ్మారెడ్డి గారికి వస్తుంది యాజ్ ఎ వాల్యూ ఫర్ యువర్ IP అనండి, ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ అనండి, ఎక్స్పర్టైజ్ అనండి, అండ్ ది కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యు ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ అప్ ఇన్ నియర్ టు ది ఎయిర్పోర్ట్. అంతే కదా, 2 లక్షల చదరపడుగులో ఆల్రెడీ 3 లక్షల స్క్వేర్ ఫీట్, 3 లక్షల చదరపడుగుల 2 lakh square feet factory is almost already. ఫ్యాక్టరీ రెడీగా. And prototypes are already. And the designs are completed. And by November we are expecting products start dispatching. And November నుంచి డబ్బులు రావడం మొదలవుతుంది. November, I could say, I think November, December. Yes. Okay. That's what we plan. Q4లో అసలైన ఆదాయం అనేది డేటా సెంటర్ బిజినెస్ నుంచి SCTL సంపాదించబోతోంది. గైడెన్స్ ఇచ్చారు నాగేశ్వరరావు గారు, మీరు 250 కోట్ల రూపాయల రెవెన్యూ టర్న్ ఓవర్ ఈ ఏడాది వస్తుంది. 190 కోట్లు ఎలాగా ఇవ్వబోతున్నారు రాంజల్ గారు మీరు?
ఈ వెంచర్కి? టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎస్సిటిఎల్ నుంచి 500 కోట్లు అండి ప్రిపేర్ చేసిన మొత్తం మీదుగా? ఓకే. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో మేము 190 కోట్లు ఈక్విటీలో 51% స్టేక్ ఎక్విజిషన్ కోసం ఖర్చు పెడుతున్నాము. అవుట్ ఆఫ్ 190 క్రోర్స్ కూడా 125 క్రోర్స్ కంపెనీలోకి వెళ్తాయండి. క్యాష్ రూపంలో క్యాష్ రూపంలో కంపెనీలోకి వెళ్తాయి. ఆ డబ్బుల్ని జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కెపెక్స్ కోసం వాడుకుంటుంది. ఓకే. బ్యాలెన్స్ 65 క్రోర్స్ అనేది షేర్ స్వాప్ ద్వారా కంపెనీ ఫౌండర్కి ఇస్తున్నామండి. సో మీకు క్యాష్ అవుట్ గో ఏమి ఉండదు, ఈక్విటీ ఇస్తారు. ఈక్విటీ ఎన్ని షేర్లు ఇస్తున్నారు బ్రహ్మారెడ్డి గారికి? దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్ విచ్ ఆర్ గోయింగ్ టు అరైవ్. సో దట్ ఈ వారంలో జరుగుతుంది. అంటే మినిమం అయితే 200 రూపాయల పైన ఉంటుంది కదా, మరి మొన్న క్లోజింగ్ ప్రైస్ 210 రూపాయలు ఉంది. యా, దెర్ ఈస్ ఏ ప్రైస్ గైడ్ లైన్స్ యాజ్ పర్ ది సెబీ రూల్స్. యా, యాజ్ పర్ దట్ వీ విల్ డూ ఇట్ సార్. ఓకే. That is the balance investment which we will invest in a phased manner based on the milestones. 500 crores ఇన్వెస్ట్మెంట్, బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే 125 ప్లస్ 65 190 కోట్లు పోను 300 ఇంకెంత మిగిలింది? 297 కోట్లు ఉంది. సుమారుగా 300 కోట్లు ఉంది కదా. ఆ 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ వైజ్గా జరుగుతుంది. ఫేజ్ వైజ్గా ఇమీడియట్గా మీకు అవసరం లేదు. యా, మరి ఇది మీకున్న క్యాష్ రిజర్వ్స్ నుంచి ఖర్చు పెడతారు? yes, there is no, we don't want to take any debt. At present we have 220 crores on our balance sheet as a fixed deposit. We are going to use these funds. Okay. And we also have so much fund in the form of trade receivables that we are going to collect in next couple of days, and that will be used to fund this acquisition. నాకు తెలుసు మా నాగేశ్వరరావు ఎంత మార్వాడి లాగా చేస్తారు బిజినెస్ని. రూపాయి ఎక్కడ, ఒక్క రూపాయిని కూడా ఆయన ఎక్కడ కరెక్ట్గా ట్రైల్ చేశారు, చాలా కరెక్ట్గా ట్రైల్ చేశారు. సో అందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి ఉంచారంటే అర్థమవుతుంది. దాన్ని ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టలేదు, చక్కగా సేఫెస్ట్ వేలో. ఓకే, కుటుంబరావు గారు, ఇప్పటిదాకా జరిగిన కన్వర్జేషన్లో మీకు ఎటువంటి సందేహాలు ఉత్పన్నమయ్యాయి? మార్నింగ్ అండి, ఇటు ఎస్సిటిఎల్ ప్రమోటర్స్కి, బ్రహ్మారెడ్డి గారికి అందరికీ కూడా మార్నింగ్ సార్. అయితే నా రీడింగ్లో మాత్రం దే ఆర్ ఎంటరింగ్ ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటానండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అండ్ యూనిక్ సెగ్మెంట్ అంటాము. అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ ద్వారా షేర్ చేసిన దాంట్లో ఐదర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఆర్ పవర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో ఏదైతే ఉన్నారో, బికాజ్ ఐ నో వన్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఈస్ సప్లయింగ్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఫర్ డేటా సెంటర్స్, దట్ ఈస్ కిర్లోస్కర్ చిల్లర్స్ అన్నమాట. I have a couple of friends there. దాన్ని బట్టి దే ఆర్ ఆల్సో లార్జ్ ప్లేయర్స్ ఇందులో. కాబట్టి మార్జిన్స్ ఎంతవరకు సస్టైన్ చేసుకోగలరు ఎమర్జింగ్ కాంపిటీషన్ తోటి? ఎందుకంటే దేర్ ఆర్ నాట్ 1 or 2 కంపెనీస్, ఏ డజన్ కంపెనీస్. మేబీ నాట్ స్కేలబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు చాలా కంపెనీస్ కూలింగ్ ఎక్విప్మెంట్లో. బట్ ఏదైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో వాటితో అనమాట మార్జిన్స్ సస్టైన్ చేసుకోగలరా అని చెప్పేసి. అండ్ వాట్ ఆర్ ద యూనిక్ ఐపీ స్టైల్లో అనమాట మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది ఈ పవర్ ప్రోడక్ట్స్లో కానీ ఈ కూలింగ్ ఎక్విప్మెంట్లో కానీ అనే దాన్ని బట్టి సక్సెస్ కూడా డిక్టేట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎనీవే కేక్ ఈస్ వెరీ బిగ్, డేటా సెంటర్ కేక్ ఈస్ వెరీ బిగ్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జింగ్ సెక్టర్ అందరికీ ఎంతో కొంత స్పేస్ ఉంది. బట్ అవుట్ పెర్ఫార్మ్ అవ్వాలి అంటే కనుక మన యూనిక్నెస్ ఏంటనేది నాకు కాస్త ఏమన్నా చెప్పగలరా అని చెప్పేసి అని అడుగు. ఓకే, కుటుంబరావు వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. ఏమిటి మీరు మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఏమైనా ఉన్నాయి ఇందులో, లేదంటే రన్ ఆఫ్ ది మిల్ అందరూ చేసే పనులనే మీరు కూడా చేస్తారా? ఇది ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఎస్సిటిఎల్ డేటా సెంటర్ రంగంలో ప్రవేశిస్తోంది అంటే ఒక యూనిక్నెస్ ఉందన్న భావంతో చేయాలి మీరు. సో ఏమిటా, వాట్ ఈస్ యువర్ యూఎస్పీ? Sir, I'll start slightly earlier. You asked what kind of synergies that you have. I'll start from there, sir. Right. So first of all, SCTL, and for me choosing SCTL choosing me, there are a couple of synergies అండి. ఇప్పుడు డేటా సెంటర్స్లో ఏవైతే పవర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, పవర్ ప్రొడక్ట్లో లీవింగ్ 1 or 2, rest all is the regular product, but it required a lot of integration and engineering towards the data centers. That is one. And couple of products which are very special, like RPPs అని అంటారు, PDCs అని అంటారు, which are all required specially designed for AI workloads. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఒక్కొక్క ర్యాక్ వచ్చేసేసి 5 kilowatt నుంచి 10 kilowatt, 10 kilowatt నుంచి 20 kilowatt per rack ఉండేది. ఇప్పుడు అదే 10 kilowatt per rack లోడు now it has gone up to 150 to 160 kilowatt per rack. It is almost all 15 to 20 times పవర్ కన్జంప్షన్ పెరిగిపోయింది. దానికి స్పెషల్లీ డిజైన్డ్ PDCs, RPPs అనేవి కావాలి. దట్ వీ హ్యావ్ డెవలప్డ్ అండి. దట్ ఇస్ స్పెషల్ ప్రొడక్ట్. మీరు మాత్రమే చేయగలరా? No, there are few people in America, few people in Europe, they already developed. India we initiated.
Okay. Yes, we already successful with the testing that product. It's already customer endorsements తీసుకున్నాము. So we are positioning that as one of the most అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ Right. ఇన్ ద పవర్ లైన్స్. Right. అలాగే కూలింగ్లోకి వచ్చేస్తే మనకు ఏ డేటా సెంటర్స్ వచ్చేసి ఏ సర్వర్ ర్యాక్స్ వచ్చేసిన తర్వాత ఇంతకుముందు అప్ టు 10 కిలోవాట్ ఎయిర్ కూల్డ్ అంటే మనకి ఎయిర్ కండిషనింగ్ ఎలాగైతే ఎయిర్ ద్వారా మనం కూల్ చేస్తూ ఉంటాం సర్వర్స్, ఆ కెపాసిటీ నుంచి ఇప్పుడు ఏం చేసామంటే లిక్విడ్ డైరెక్ట్ సర్వర్ లోపల పంపిస్తున్నాం. ఓకే. సర్వర్స్ అండ్ కంప్యూటర్స్ ఇంతకుముందు ఎయిర్ బ్రీత్ ఇన్ చేసేసి టెంపరేచర్ మనకి కంట్రోల్ చేసుకునేది. Right. ఇప్పుడు అది హెవీ పవర్ రావడంతో అంటే 100 to 160 కిలోవాట్ పర్ ర్యాక్ రావడంతో ఎయిర్ తోటి కూల్ చేయలేము దాన్ని. దాంతో లిక్విడ్ కంప్యూటర్ లో పంపించాల్సి వస్తుంది. దానికి ఏం కావాలి? సిడియూలు కావాలి. కంపెనీలు స్పేస్ లో పెడతా ఉంటున్నాయి. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు పాసిబుల్ డెఫినెట్లీ, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్. Okay. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ 160 కిలోవాట్ సర్వర్ ర్యాక్ను కూల్ చేయాలంటే మనకి లిక్విడ్ కావాలి. లిక్విడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సిడియూలు అనేవి కావాలి. దాని తర్వాత సెకండరీ ఫ్లూయిడ్ నెట్వర్క్ అని చెప్పేసి సిడియూ నుంచి కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ పైపు, Okay. హై ప్రెసిషన్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్ని తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. దానిలో ఇక్కడ సినర్జీ ఏం చెప్తున్నానంటే SCTL ఈజ్ ఆల్రెడీ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ డోంట్ నో మేబీ డికేడ్ ఆర్ మోర్. ఓకే, దే ఆర్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ హీట్ ఎక్స్చేంజెస్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, Right. కెమికల్ ఇండస్ట్రీ. సేమ్ హీట్ ఎక్స్చేంజర్స్ ఇక్కడ కూడా వాడచ్చా? సేమ్ హీట్ ఎక్స్చేంజర్స్ ఇక్కడికి వస్తే కూడా డిఫరెంట్ ఫామ్ లో వస్తాయి ఇక్కడ. Okay. ఓకే, సేమ్ వే దే ఆర్ సప్లయింగ్ లాట్ ఆఫ్ SS పైప్ స్కిడ్స్ అండ్ స్పూల్ పీసెస్. ఏరోఫ్లెక్స్ లాంటి కంపెనీలు చేస్తున్న పని అదొక చిన్న పార్ట్ చేస్తాం సార్. మీరు ఆల్సో స్కిడ్స్ మేము కంప్లీట్ సొల్యూషన్ అమ్ముతాం. ఓకే. హీటింగ్ కూలింగ్ సొల్యూషన్ అమ్ముతాం రియాక్టర్స్కి. ఇక్కడ ఈ సిడియూస్ అనేది కూలింగ్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ టుడే ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు ఇండియాలో. రైట్. అంతా ఇంపోర్ట్ ఉంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర IP ఉంది, ఆల్రెడీ డెవలప్ చేశారు. ఓకే. ఈ ప్రొడక్ట్ ఒకటే గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఇండియా యాక్చువల్లీ. సో ఒక ఏరోఫ్లెక్స్ ని అంటే మా భాషలో చెప్పండి, ఒక ఏరోఫ్లెక్స్ ని, ఒక KRN హీట్ ఎక్స్చేంజర్స్ ని, మరొక స్నైడర్ ఎలక్ట్రిక్ ని కొనుక్కునే బదులు SCTL ని కొంటే 3 కలిసి వచ్చేస్తాయి. చాలా ఈజీ. అంటే ఇంకోటి సార్, ఇది అది ఓన్లీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగే కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళ దగ్గర డిజైన్ ఇంటిగ్రేషన్ ఉంది. దీనివల్ల లో కాస్ట్ కూడా సొల్యూషన్ ఇవ్వచ్చు కస్టమర్కి. Okay. అలానే టర్న్కి చేస్తున్నాం. కస్టమర్కి రిస్క్ రెడ్యూస్ అయిపోద్ది. దానివల్ల కస్టమర్కి ఎంత ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది మీకు టర్న్కి ఇచ్చినందువల్ల? టర్న్కి ఇచ్చినందువల్ల నేను స్ట్రైట్ అవే అండి టర్న్కి చేయడం వల్ల అంటే సొల్యూషన్స్ ఏవైతే ఇస్తున్నామో కస్టమర్ లెటర్స్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ 36 months టైమ్ లైన్స్ టు డెలివర్ ద ప్రాజెక్ట్. లేటెస్ట్ అండ్ ఆపరేటర్స్కి ఏంటంటే రెవెన్యూ రియలైజేషన్ అది ఎందుకంటే అంతా రెంటల్లో నడుస్తుంది, వాళ్ళకి లీజింగ్ మోడల్లో నడుస్తుంది. 1 month ఎర్లీగా డెలివరీ చేశాడు, దర్ ఇస్ ఏ మనీ ఫర్ దెమ్. సో by doing total integrated solution, Okay. that too from the global factory, along with the turnkey solutions, we will cut down their project timelines anywhere between 4 to 6 months. ఓ 6 months is straight away, 4 to 6 months is straight away revenue realization benefit what customer gets. That too global product. Okay. ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఒక ఇండియా గురించే చేయడం లేదండి. ఎందుకంటే This is for the globe. It is for global product. Okay. For Middle East and Southeast Asia is our primary focus area after India. Okay. So that's where we are positioning these factories as a global factories రైట్. and the gigawatt scale. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో నిఫ్టీ ఈ సమయంలో 35 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. మన దగ్గర కూడా AI ట్రేడ్ రివర్సల్ కనిపిస్తుంది. నెట్వెబ్, KEI ఇలాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం. ఆన్ ది అదర్ సైడ్ ఓకే, ఒలెక్ట్రా ఈజ్ అప్ 1.27%. సో ముందుగా బ్రెడ్త్ చూద్దాం. BSEలో 1400 స్టాక్స్ అడ్వాన్సెస్లో, డిక్లైన్స్లో 1344 స్టాక్స్ కనిపిస్తున్నాయి. NSEలో 1243, అలాగే 1116. ఇది మనకు మార్కెట్ బ్రెడ్త్. సో ఐటీలో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ముఖ్యంగా 7% డౌన్. ఐ థింక్ దీనిలో ఒక అనౌన్స్మెంట్ జరిగింది, ఒక ఎక్విజిషన్ ఏదో చేస్తుంది పెర్సిస్టెంట్ సిస్టమ్స్. ఐ థింక్ మార్కెట్ హ్యాస్ నాట్ టేకెన్ ఇట్ ఇన్ ది పాజిటివ్ స్పిరిట్. సో ఫార్మాలో కొంత బయింగ్ కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ ఈజ్ అప్ 3.5%. అలాగే ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ రెండు కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. సో దీంతో మనకు బ్యాంక్ నిఫ్టీలో కొంత అప్పు అనేది కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ ఈజ్ అప్ అరౌండ్ 46 పాయింట్స్ నౌ. కంట్రిబ్యూషన్ ముఖ్యంగా వస్తుంది బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి. అలాగే డాక్టర్ రెడ్డీస్, ఎటర్నల్, JSW స్టీల్, ట్రెంట్, విప్రో, ONGC ఇవన్నీ కూడా నిఫ్టీ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా. మిడ్ క్యాప్స్ పరిస్థితి చూద్దాం.
మిడ్ క్యాప్స్లో మనకు టాప్ గైనర్స్ చెన్నై పెట్రో కనిపిస్తోంది, అలాగే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కనిపిస్తోంది, యాప్టస్ వాల్యూ, అతుల్, హెక్సావేర్ టెక్, ఉషా మార్టిన్, చాయిస్ ఇంటర్నేషనల్, కిమ్స్, ఎటర్నల్, అజంతా ఫార్మా ఇలాంటివన్నీ గెయినర్స్ లిస్టులో ఉంటాయి. GET&D, విజయ డయాగ్నోస్టిక్, యునైటెడ్ స్పిరిట్స్, ఏజిస్ లాజిస్టిక్స్, సిర్మా SCS, వ్యారీ ఎనర్జీస్, JSW ఇన్ఫ్రా, అదానీ టోటల్ గ్యాస్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. ఓకే, SCTL ఎలా ఉంది? SCTL ఈజ్ ట్రేడింగ్ ఎట్ 217.5. సో మార్కెట్ స్లోగా డైజెస్ట్ చేసుకుంటోంది ఈ ఎక్విజిషన్ న్యూస్ని. పాజిటివ్ రియాక్షనే మనకు SCTLలో కనిపిస్తుంది. సో నాగేశ్వర గారు, గుడ్ న్యూస్ ఫర్ యూ దిస్ మార్నింగ్. అండ్ ఒక్కసారి మీ జపనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మిస్టర్ యాసుకి. సో యూ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ SCTL ఫర్ ది లాస్ట్ 4 to 5 years. So what kind of observations do you have in SCTL's financial performance and the business performance of late? Okay, I'm happy with both financial performance and as well as the business performance. I mean, so and how do you see this will new foray which SCTL has taken up, like entering into the data center space? Yes, so I'm quite excited about this new business, because basically what we are trying to achieve is what we have achieved in the pharmaceutical and chemical industry. The model is the same. Basically, we are targeting the different space, which is a AI data center. So basically, we will be utilizing all the engineering capability, manufacturing capability we already have. So the concept of SCTL, we started just producing equipment and sell the equipment. Now we are getting more and more turnkey projects, the total engineering. So we are now providing. We are becoming a one-stop solution provider for pharmaceutical. We have become a one-stop solution provider for pharmaceutical industry, and we would like to do the same for AI data center space. So Okay. I'm quite excited. As an AGI investor, I am quite excited about this new business. And your company has already invested in SCTL. So are you satisfied with your investment and the progress that they are making? Yes. Okay. And are you going to further invest in SCTL or G-Scale? Why not? Okay, good. Thank you so much, Mr. Yasuki, for joining us this morning. Okay, రైట్ నాగేశ్వర గారు, కొన్ని ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా, మన బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి మీకు అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ మచ్ యూ కెన్ రియల్లీ గ్రాబ్ ఇట్. అది మీ క్యాపబిలిటీస్ మీద ఆధారపడి. టోటల్ అడ్రసబుల్ మార్కెట్ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ఈజ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హ్యూజ్. సో ఇప్పుడు దానికి మరి మీరు దాన్ని అందిపుచ్చుకోవాలంటే యూ విల్ నీడ్ లాట్ ఆఫ్ క్యాపిటల్ టు క్యాప్చర్ దట్. సో ఆ క్యాపిటల్ మీరు ఏ విధంగా సమకూర్చుకుంటారు? అంటే ఇదంతా కూడా మన 400 crores టోటల్గా మేము ఒక మైల్ స్టోన్ బేసిస్లో వీఆర్ ఇన్వెస్ట్ చేసేదంతా కూడా క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నాం. రైట్. ప్లస్ దీనికి చాలా అడ్వాన్స్లు వస్తాయి. ఈ బిజినెస్లో ఉన్న బ్యూటీ చాలా డేటా సెంటర్కి చాలా ఫాస్ట్గా ఇస్తాం కాబట్టి అడ్వాన్స్లు, అలానే రిలేషన్ కూడా అగెనెస్ట్ ప్రొఫార్మా పేమెంట్స్ ఉంటాయి. దీనికి వర్కింగ్ క్యాపిటల్ అంత రిక్వైర్మెంట్ లేదు, క్యాపెక్స్ రిక్వైర్మెంట్. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ గిగా స్కేల్, అంటే హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు SCTL కూడా ఎలా ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అంటే, మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 7 to 8 lakh square feet ఫెసిలిటీ కలిగి ఉన్నాం. ఇంకోటి జిన్నారంలో ఇప్పుడు ఇంకోటి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం 7 lakh square feet. ఓకే. దాంతో వీఆర్ ఆల్మోస్ట్ 1.4 million square feet ఉంటాము. అట్లానే ఈ G-Scale ప్లాన్ కూడా ఈరోజు 2 to 3 lakhs స్టార్ట్ అయింది. కానీ వితిన్ ఇయర్ మేము ప్లాన్ చేసేది అంటే, అనుకున్న మైల్ స్టోన్స్ రీచ్ అయినప్పుడు దీన్ని కూడా 1 million square feet క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అండర్ 2 ప్లాట్ఫామ్ల కింద 2.4 2.2 million square feet ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు 2 వ్యాపారాలు ఉన్నాయి, 2 బిజినెస్, 2 వర్టికల్స్ ఉంటాయి. 2 వర్టికల్స్కి ఇంటిగ్రేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే.
మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. వాళ్ళకి ఒకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఐపీ ఇంటెలెక్చువల్ చాలా హై లెవెల్లో ఉంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎస్సీటీఎల్ కూడా డైరెక్ట్గా చేయొచ్చు డేటా సెంటర్కి వెళ్ళి, కానీ చాలా టైం తీసుకుంటుంది. అసలు డేటా సెంటర్లో ఆ రోజుకి నెక్స్ట్ 10 yearsకి నేను ఇప్పుడు ఎస్సీటీఎల్ ఈ స్టేజ్కి రావడానికి 13 years పట్టింది. అదే నేను డైరెక్ట్గా డేటా సెంటర్ బిజినెస్ ట్రై చేస్తే నాకు కూడా ఒక 10 years టైం తీసుకుంటుంది. ఆ తర్వాత డేటా సెంటర్లో అసలు బిజినెస్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు వీడు. అది అలాంటి అవకాశాలు ఉండే. కాకపోతే మాకేంటంటే మేము చాలా కూడా ఇప్పుడు కాన్సెప్ట్ నేను చెప్పాను బ్రహ్మారెడ్డి గారు, ఎప్పుడైతే మనం ఒక బిజినెస్ చేస్తున్నామో కస్టమర్కి బెనిఫిట్ అయినప్పుడు మన బిజినెస్ వెరీ సో స్ట్రాంగ్. నేను బిలీవ్ చేసింది కూడా మై కస్టమర్ ఈజ్ మై గాడ్, మై ఎంప్లాయీస్ ఆర్ మై అసెట్, ఈ రెండే బిలీవ్ చేశాను. సేమ్ ఫిలాసఫీ బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్పారు నాకు. మనం చేయబోయే దానివల్ల డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించబోతున్నాం ఇన్వెస్టర్కి. దట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జైట్మెంట్. రైట్. నాగేశ్వర్, ఈ మధ్య స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది, బాగా లో నుంచి అసలు ఎంత పెరిగిందని ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిందని చెప్పొచ్చు. 110, 120 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 220 రూపాయల దాకా వచ్చేసింది. సో ఏంటి ఈ ముందే మార్కెట్కి మీ డేటా సెంటర్ 4A రాబోతోంది అన్న ఉద్దేశంతో పెరిగిందా, లేదంటే మీరు ఇచ్చిన గైడెన్స్ ఏదైతే ఇచ్చారో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అప్పుడు దాని కారణంగా పెరిగింది? సార్, మేము షేర్ ప్రైస్ అనేది మా చేతిలో లేదు, అది మేము మా వల్ల కాదు కూడా. ఓకే. అది షేర్ మేము లాస్ట్ ఇయర్ మేము ఏదైతే చెప్పామో దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేసాము. ఆ టైంలో నేను ఈ యాన్యువల్ రిజల్ట్లోనే నేను గైడ్ చేశాను, ఈ లాస్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రో అవబోతున్నామని. కానీ తర్వాత మన రీసెంట్ డేస్లో ఎప్పుడైతే జీ స్కేల్తో మేము సైన్ పెట్టామో ఆ రోజు నేను గైడ్ చేశాను 40-50% వీఆర్ గోయింగ్ టు గ్రో ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఓకే. అలానే న్యూ బిజినెస్ కూడా నేను 250 crores చేయడానికి ఎస్సీటీఎల్కి ఆల్మోస్ట్ 5-6 years పట్టింది. వీళ్ళు ఏమన్నారంటే సెకండ్ క్వార్టర్లో చేస్తామన్నారు. అది చాలా రిలయబుల్ ఉంది, బిలీవబుల్ ఉంది. ఎందుకంటే నేను వచ్చి ఓపెన్గా ఇలా 250 crores చేయబోతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏదో ఆర్డర్ బుకింగ్ అది నేను చెప్పాను, రెవెన్యూ క్రియేట్ చేయబోతున్నాను. అంటే ఆల్మోస్ట్ ఈ 250 ప్లస్ మై ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఎస్సీటీఎల్ బిజినెస్ డబుల్. ఓకే. అది జరగబోతుంది కాబట్టి ఇది ఈ గైడెన్స్ మీద షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, అంతేగాని దానికి మీకేం సంబంధం లేదు. షేర్ ప్రైస్ పెరగడంతో తగ్గడంతో ఇది జస్ట్ ఐ వాంట్ టు యాడ్ టు దిస్ అండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ సర్టన్ డేటా సెంటర్ ఆపరేటర్స్, హైపర్ స్కేల్ కస్టమర్స్ అంటే ప్రెసెంట్ ఎలా ఉందంటే 1.6 GW 10 GWకి వెళ్ళాలి. మన ఇండియాలో యాన్సిలరీ సిస్టమ్స్ అదే రేంజ్లో మనకి స్కేల్ అవడం లేదు. దట్స్ వేర్ వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ నౌ. దట్స్ వేర్ ఐ కేమ్ ఇన్ టు ది సప్లై చైన్ నెట్వర్క్ అంతగా మనకు విస్తృతం కాలేదు. ఇక్కడే కాదు, అక్రాస్ ద గ్లోబ్. మీకు ఒకసారి గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూస్తానండి, యాజ్ ఆన్ టుడే 100 GW ఉందండి అప్రాక్సిమేట్లీ అక్రాస్ ద గ్లోబ్. బై 2030 226 GW అది స్కేల్ అవ్వాలి. అమెరికా ఈ రోజు 55 GW ఉంటే అది 100+ GW వెళ్ళాలి. దట్స్ వాట్ ఆల్ రిపోర్ట్స్ యూ కెన్ సీ ఇన్ ద గూగుల్. ఓకే, అట్లా ఆల్ మార్కెట్స్ ప్రతి ప్లేస్ లో కూడా సప్లై చైన్ అనేది బిగ్గెస్ట్ బాటిల్ నెక్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. బట్ ఇండియా ఈస్ ఫర్దర్ మోర్ బికాస్ వీ నీడ్ టు స్కేల్ 8 times. ఈజ్ ది లిమిట్ మీరు చెప్తున్నది. మాకు బిగ్ పిక్చర్ ను ఊహించుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ ఇయర్. వెరీ ఎక్సైటింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ any parting questions? Last few seconds we have. కుటుంబారు అంటే వన్ లాస్ట్ డౌట్ అండి. ఇప్పుడు ఫైనల్లీ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ అయిన తర్వాత బ్రహ్మారెడ్డి గారు అనమాట ఈక్విటీ స్వాప్ లో యాజ్ ఆఫ్ నో 60.5% ప్రమోటర్ ఈక్విటీ ఉంది అండ్ రిమైనింగ్ ఈస్ విత్ ద పబ్లిక్ అనమాట. ఈ ఈక్వేషన్ ఎట్లా మారుతుంది? మైనర్ కదా, 1.5% డైల్యూషన్ జరుగుతుంది. ఐ థింక్ మీకు 30 lakh షేర్స్ ఇస్తాను అనుకుంటా. అంటే నేను చూసిన దాని మార్కెట్ ప్రైస్ సార్, అదే మార్కెట్ ప్రైస్ని బట్టి కొద్దిగా సుమారుగా 30 lakh షేర్స్ అటు ఇటుగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు 70 యాక్చువల్లీ ఏజీఐ ప్రమోటర్ గ్రూప్ అంటే వాళ్ళు కొంచెం ఇందులో 65 ఉంది. అట్లానే ఏజీఐ ఆల్సో ఆఫ్టర్ ఇండియన్ ప్రమోటర్స్ దే ఆర్ ది లార్జెస్ట్ షేర్ హోల్డర్. ఎంత ఉంది వాళ్ళది? 11% ఉంది. సో 76% మీ ఇద్దరి దగ్గర ఉంది. ఎస్. మిగతా 24% బయట ఉంది. ఎస్. అది బయట కదా. అమాన్సా ఈజ్ ఆల్సో అండర్ వాళ్ళు డిఐఎస్ కింద వస్తారా? అవును సార్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన వాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర 4% ఉంది. సో 80% ఈజ్ హెల్డ్ బై ప్రమోటర్స్ అండ్ ది ఇన్స్టిట్యూషన్స్, 20% ఈజ్ హెల్డ్ బై కుటుంబం. ఏంటండి ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్
తగ్గటం మూలాన షేర్ ప్రైస్ తగ్గింది, కానీ లాస్ట్ టైము గైడెన్స్ బాగుందని చెప్పేసి అని పెరిగిందని అయితే నేను అనుకోవట్లేదు. సరే, ఎక్స్పెక్టేషన్స్ తోటి పెరిగింది స్టాక్ క్లోజ్ టు 100 లెవెల్స్ దగ్గర నుంచి 200+. బట్ ఆపరేటింగ్ మార్జిన్స్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే టర్న్ ఓవర్ పెరిగిన ఆల్రెడీ హై పిఈ స్టాక్ 100 పిఈ స్టాక్ అనమాట. కాబట్టి 51 పిఈ కుటుంబరావు గారు సస్టైన్ అవ్వటం అయితే కష్టం అవుతుందని అని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయా, గైడెన్స్ ప్రకారం తగ్గుతాయా అనేది కూడా కాస్త తెలుసుకోవాలి. సార్, నేను లాస్ట్ క్వార్టరు మాకు చాలా మ్యాన్ పవర్ యాడ్ చేశాము. దానివల్ల లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ వల్ల కొంచెం స్లైట్లీ తగ్గింది. ఇప్పుడు ఈ క్వార్టర్ నుంచి ఆల్రెడీ గైడ్ చేశాము, బ్యాక్ టు మళ్ళీ మార్జిన్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా వెళ్ళిపోతున్నాయి, ప్రీవియస్ లెవెల్స్ వస్తాయి. ఓకే, గుడ్. సో కంగ్రాచులేషన్స్ నాగేశ్వరరావు గారు, అలాగే బ్రహ్మారెడ్డి గారు, అంజల్ గారు, అండ్ మిస్టర్ యాసుకి, ఆల్ ఆఫ్ యూ. అండ్ వీ హోప్ యూ విల్ క్రియేట్ history. You will make SCTL a big name to reckon with in the data center industry. Wishing you all the best. Thank you so much. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.